మీరెప్పుడైనా వంట సోడా అంటే బేకింగ్ సోడా లేదా సోడియం బైకార్బోనేట్‌ను ఏదైనా ఆమ్లంతో కలిపారా? మీరలా కలిపినట్లయితే అందులో నుండి ఈ విధంగా చాలా బుడగలు రావడాన్ని మీరు చూసే ఉంటారు. ఈ బుడగలు ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతోంది. ఈ వీడియోలో మనం ఈ విషయం గురించే చర్చించుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా లోహ కార్బోనేట్లు మరియు లోహ బైకార్బోనేట్లు అంటే మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ బైకార్బోనేట్స్ ఆమ్లాలతో ఎలా చర్య జరుపుతాయో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మొదటగా లోహ కార్బోనేట్లు ఆమ్లాలతో ఎలా చర్య జరుపుతాయో తెలుసుకుందాం. ఉదాహరణకు సోడియం కార్బోనేట్ Na2CO3ని తీసుకుందాం. దీన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లం HClతో కలిపినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక ద్వంద్వ స్థానభ్రంశం చర్య అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ సోడియం కార్బోనేట్లోని అయాన్లు మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోని అయాన్లు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటాయి. మనం ఇంతకు ముందు వీడియోలో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి నేర్చుకున్నాం కదా. ఒకసారి గుర్తు చేసుకొని ఈ చర్యలో వచ్చే క్రియాజన్యాలను ఊహించడానికి ప్రయత్నించండి. సరే, ఇప్పుడు మనం ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సోడియం కార్బోనేట్ Na2CO3ని నీటిలో కలిపినట్లయితే మనకు సోడియం ప్లస్ అయాన్ మరియు కార్బోనేట్ -2 అయాన్లు లభిస్తాయి. అదేవిధంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం HClను నీటిలో కలిపినట్లయితే మనకు హైడ్రోజన్ ప్లస్ అయాన్ మరియు క్లోరిన్ మైనస్ అయాన్లు లభిస్తాయి. ఇప్పుడు ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. అంటే Na2CO3లోని సోడియం ప్లస్ అయాన్ HClలోని క్లోరిన్ మైనస్ అయాన్తో కలిసి సోడియం క్లోరైడ్ NaCl అనే లవణం సాల్ట్ని ఏర్పరుస్తుంది. మరోవైపు హైడ్రోజన్ ప్లస్ అయాన్ కార్బోనేట్ -2 అయాన్తో కలిసి కార్బోనిక్ ఆమ్లం H2CO3ని ఏర్పరుస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కార్బోనిక్ ఆమ్లం చాలా అస్థిరంగా అంటే అన్స్టేబుల్గా ఉంటుంది. అందుకే ఇది ఏర్పడిన వెంటనే నీరు H2O మరియు కార్బన్ డయాక్సైడ్ CO2 వాయువుగా విడిపోతుంది. దీనివల్లనే మనకు బుడగలు కనిపిస్తాయి. అంటే లోహ కార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు తుది ఉత్పత్తులు అంటే ఎండ్ ప్రోడక్ట్స్గా లవణం, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ లభిస్తాయి. ఈ సమీకరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం 2 మోల్స్ HClని తీసుకుంటాం. దీనివల్ల 2 NaCl అణువులు, ఒక నీటి అణువు మరియు ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు వస్తాయి. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాం. ఈసారి కాల్షియం కార్బోనేట్ CaCO3ని సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4తో కలిపి చూద్దాం. ఇక్కడ కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. కాల్షియం సల్ఫేట్ అయాన్తో కలిసి కాల్షియం సల్ఫేట్ CaSO4 అనే ఉప్పును ఏర్పరుస్తుంది. మిగిలిన హైడ్రోజన్ మరియు కార్బోనేట్ కలిసి మళ్ళీ అస్థిరమైన కార్బోనిక్ ఆమ్లంగా మారి వెంటనే నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువుగా విడిపోతాయి. మనం ఈ 2 ఉదాహరణలను పరిశీలిస్తే ఇక్కడ రెండింటిలోనూ ఒక లోహ కార్బోనేట్ ఆమ్లంతో చర్య జరిపి లవణం, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ని ఇస్తున్నాయి. దీని ద్వారా మనం ఏం చెప్పవచ్చంటే లోహ కార్బోనేట్లు ఆమ్లంతో చర్య జరిపినప్పుడు లవణం, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువును ఇస్తాయి. ఇప్పుడు లోహ బైకార్బోనేట్ల గురించి తెలుసుకుందాం. అంటే మెటల్ బైకార్బోనేట్స్ గురించి తెలుసుకుందాం. వీటినే లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అని కూడా అంటారు. ఉదాహరణకు సోడియం బైకార్బోనేట్ను తీసుకొని దానికి HCl కలిపితే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. సోడియం బైకార్బోనేట్లోని సోడియం క్లోరిన్తో కలిసి సోడియం క్లోరైడ్ NaCl లవణంను ఇస్తుంది. మిగిలిన హైడ్రోజన్
HCO3తో కలిసి H2CO3 కార్బనిక్ ఆమ్లంను ఏర్పరుస్తుంది. అయితే ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లుగా ఈ కార్బనిక్ ఆమ్లం అస్థిరమైనది, అన్‌స్టేబుల్. కనుక ఇది వెంటనే నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువుగా విడిపోతుంది. ఇక్కడ కూడా ఇంతకు ముందు చర్యలో లాగానే లవణం, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ తుది ఉత్పన్నాలుగా లభించాయి. కాబట్టి ఈ చర్యను పరిశీలించిన తర్వాత మనం ఏం చెప్పవచ్చంటే లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు ఆమ్లంతో చర్య జరిపి లవణం, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి. అయితే మీరు ఒక విషయాన్ని గమనించారా? లోహ కార్బొనేట్ అయినా లేదా లోహ బైకార్బొనేట్ అయినా ఆమ్లంతో చర్య జరిపినప్పుడు వచ్చే ఫలితాలు మాత్రం ఒకటే. అవేమిటంటే లవణం, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువు. అయితే వెలువడే ఈ వాయువు నిజంగా కార్బన్ డయాక్సైడ్ అని మనం ఎలా నిరూపించగలం? దీనికోసం మనం ఒక చిన్న ప్రయోగాన్ని పరిశీలిద్దాం. ఉదాహరణకు నేను ఒక పాత్రలో కొంచెం బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్ని తీసుకొని దానికి కొంచెం ఆమ్లాన్ని కలిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నా దగ్గర వెనిగర్ ఉంది, అందుకని నేను దీన్ని కలుపుతున్నాను. ఇప్పుడు చూడండి, మీరు బుడగలు రావడాన్ని చూస్తున్నారు కదా? ఈ బుడగలు కార్బన్ డయాక్సైడ్ వాయువు వల్ల ఏర్పడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ వాయువు కార్బన్ డయాక్సైడే అని మనకెలా తెలుస్తుంది? ఈ వాయువుకి అసలు ఎటువంటి రంగు కానీ వాసన కానీ లేవు. ఈ విధంగా రంగు మరియు వాసన లేని వాయువులు ఆక్సిజన్, హైడ్రోజన్ ఇలా చాలా ఉన్నాయి. అలాంటి వాయువులన్నింటిలో ఈ వాయువు కార్బన్ డయాక్సైడే అని ఎలా తెలుసుకోగలం? దీనికోసం మనం సున్నపు నీటి పరీక్ష, లైమ్ వాటర్ టెస్ట్ని చేద్దాం. సున్నపు నీరంటే కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క పారదర్శక ద్రావణం. ఇది చూడ్డానికి నీరులాగా ఉంటుంది. ఈ ద్రావణంలోకి ఇంతకు ముందు విడుదలైన వాయువుని ఒక గొట్టం ద్వారా ఈ సున్నపు నీటిలోకి పంపినప్పుడు ఆ నీరు ఈ విధంగా పాలవలే తెల్లగా, మిల్కీ వైట్గా మారుతుంది. ఒకవేళ మనం ఆ వాయువును ఇంకా ఎక్కువసేపు ఈ తెల్లటి ద్రావణంలోకి పంపిస్తే ఏమవుతుందో తెలుసా? ఆశ్చర్యకరంగా ఈ తెల్లటి రంగు మాయమైపోయి ద్రావణం మళ్ళీ పారదర్శకంగా అంటే క్లియర్ సొల్యూషన్గా మారుతుంది. ఇక్కడ సున్నపు నీటి పరీక్షలో మొదటగా సున్నపు నీరు ఎటువంటి రంగు లేకుండా కలర్లెస్గా ఉంది. ఈ రంగులేని ద్రావణంలోకి మనం సోడియం బైకార్బోనేట్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు విడుదలైనటువంటి వాయువును పంపించినట్లయితే సున్నపు నీరు పాలవలే తెల్లగా మారింది. అదే మనం ఆ వాయువును ఇంకా సున్నపు నీటి గుండా పంపినట్లయితే అది తిరిగి రంగులేని ద్రావణంలాగా మారుతుంది. ఈ విధంగా రంగులేని ద్రావణం పాలవలే తెల్లగా మారడం మరియు అది తిరిగి రంగులేని ద్రావణంగా మారడం కార్బన్ డయాక్సైడ్ వాయువు యొక్క ఉనికిని తెలియజేస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ వాయువును గుర్తించడానికి ఉపయోగించేటువంటి ప్రామాణికమైన పరీక్ష. ఈ చర్యలో ఏం జరుగుతుందంటే కార్బన్ డయాక్సైడ్ వాయువు కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి నీటిలో కరగనటువంటి కాల్షియం కార్బోనేట్ అనే తెల్లటి అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది. ఈ తెల్లటి పదార్థం వల్లే సున్నపు నీరు పాల రంగులోకి మారుతుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ వాయువును గుర్తించడానికి ప్రామాణికమైన పరీక్ష. ఇప్పుడు ఇక్కడ ఎటువంటి కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా మిగలకుండా మొత్తం కార్బన్ డయాక్సైడ్తో కలిసి కాల్షియం కార్బోనేట్ CaCO3గా మారింది. అయితే ఎప్పుడైతే మనం కార్బన్ డయాక్సైడ్ను ఇంకా ఎక్కువసేపు పంపుతామో అప్పుడు తెల్లగా మారిన ఈ కాల్షియం కార్బోనేట్ నీరు మరియు కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిపి కాల్షియం బైకార్బోనేట్గా మారుతుంది. ఇది నీటిలో పూర్తిగా కరుగుతుంది. దీనివల్ల ఆ తెల్లగా ఉన్న పదార్థం మాయమైపోయి ద్రావణం తిరిగి నీరులాగా మారుతుంది. ఉదాహరణకు మనం నీటిలో ఉప్పును వేసినప్పుడు ఎలా అయితే కరిగిపోతుందో ఆ విధంగా కాల్షియం బైకార్బోనేట్ నీటిలో కరిగిపోయినప్పుడు ద్రావణం తిరిగి రంగులేని పదార్థంగా మారుతుంది. ఈ మొత్తం చర్యలో
ఏం జరిగిందంటే మొదటగా రంగులేని ద్రావణంగా ఉన్న సున్నపు నీరు అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిపి పాలవలే తెల్లగా ఉన్నటువంటి కాల్షియం కార్బోనేట్ అవక్షేపాన్ని ఏర్పరిచింది. అందువల్లే ద్రావణం పాలవలే తెల్లగా కనిపించింది. ఈ అవక్షేపం తిరిగి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటితో చర్య జరిపి కాల్షియం బైకార్బోనేట్గా మారింది. ఇది నీటిలో పూర్తిగా కరుగుతుంది. అందుకే ద్రావణం తిరిగి రంగులేని ద్రావణంగా మారింది. ఈ రెండు మార్పులు కేవలం కార్బన్ డయాక్సైడ్ వాయువుతోనే సాధ్యమవుతాయి. కాబట్టి మనం లోహ కార్బోనేట్లు మరియు బైకార్బోనేట్లు ఆమ్లంతో చర్య జరిపినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాము. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. లోహ కార్బోనేట్లు మరియు లోహ బైకార్బోనేట్లు రెండూ కూడా ఆమ్లాలతో చర్య జరిపి లవణం, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ వాయువును ఇస్తాయి. ఈ వెలువడినటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువును సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు అది సున్నపు నీటిని పాలవలే తెల్లగా మారుస్తుంది.